తన వాణిని శాసనమండలిలో చట్టసభల్లో బలంగా వినిపిస్తారని తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మేధావి వర్గమైన ఉపాధ్యాయులు ప్రాతినిధ్యం వహించాల్సిన శాసన మండలిలోకి కార్పొరేట్ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ దళారులు ప్రవేశించడం వల్ల విద్యారంగానికి తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఈ శాసనమండలి ఎన్నికల్లో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న కార్పొరేట్ వ్యాపారులను, రియల్ ఎస్టేట్ దళారులు ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యారంగం అభివృద్ధికి పాటుపడే తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 27వ తేదీ జరగనున్నటువంటి ఉపాధ్యాయ శాసన మండలి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి నియోజకవర్గాల ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల సందర్భంగా ఓటర్ మహాశయులందరికీ కూడా నమస్కారాలు. నా పేరు తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి. TSCPSU సంఘపక్షాన మీ ముందుకు ఉపాధ్యాయ శాసన మండలి అభ్యర్థిగా పోటీలో ఉంటున్న ఉపాధ్యాయులారా, అధ్యాపకులారా, ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకమైన ఎన్నిక, అదేవిధంగా పరీక్షాపూర్వకమైన ఎన్నిక మనందరికీ. ఎందుకంటే గౌరవనీయులు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చట్టసభల్లో ఉపాధ్యాయులకు మాత్రమే ఇచ్చినటువంటి అవకాశాన్ని బడా వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉపాధ్యాయుల ముసుగు తొడుక్కొని మన ముందుకు వస్తూ ఉన్నారు. వారికి ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు తెలియవు. వ్యాపారంలో తలమునుకలను ఉన్నటువంటి వాళ్ళు మన ముందు రకరకాలుగా పార్టీ పేరు చెప్పుకొని, సంఘాల పేరు చెప్పుకొని మన ముందుకు వస్తూ ఉన్నారు. దీన్ని గమనించాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ వాళ్ళు చూపించే ప్రలోభాలు, డబ్బు వెదజల్లి గెలుద్దాం అనుకుంటే ఆ ఎన్నిక అనేది మన ఉపాధ్యాయులకు సమాజంలో ఎటువంటి పాత్రనిస్తుంది అనేది దయచేసి ఆలోచించాల్సిందిగా మేధావులైనటువంటి ఉపాధ్యాయులను కోరుతా ఉన్నా. ముఖ్యంగా 2004 తర్వాత అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగులంతా కూడా ఈ రాష్ట్రంలో CPSలో మగ్గిపోతూ ఉన్నారు. రిటైర్మెంట్ అయితే పెన్షన్ లేకుండా, భద్రత లేకుండా, భరోసా లేకుండా బతుకుతూ ఉన్నారు. వారి పక్షాన TSCPSU దేశవ్యాప్త రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేసి, ఆ ఉద్యమాల ద్వారా 5 రాష్ట్రాల్లో ఇప్పటికే పాత పెన్షన్ సాధించింది. మన రాష్ట్రంలో కూడా ఈ ముఖ్యమంత్రి గారితో మేనిఫెస్టోలో పెట్టించినాం కాబట్టి ఏప్రిల్ 1 తప్పకుండా పాత పెన్షన్ సాధించే దాంట్లో భాగంగా సంఘము 2 ప్రధాన నిర్ణయాలు తీసుకున్నది. ఒకటేమో ఈ ఎన్నికల్లో CPS అభ్యర్థుల్ని పోటీలో ఉంచడం, రెండవది మార్చి 2వ తేదీన 1,00,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులతోని పెద్ద ధర్నా కార్యక్రమాన్ని హైదరాబాద్లో పెట్టింది. ఉపాధ్యాయులారా, అధ్యాపకులారా, మన ఉద్యోగ ఉపాధ్యాయ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి CPSని పారదోలడానికి ఈ ఎన్నికల్లో మీరు నిర్ణయాత్మక పాత్ర చూపించి CPS అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, గత 9 ఏళ్లుగా అనేక మంది ఎమ్మెల్సీలు మనం గెలిపించినాం, అనేక పెద్ద సంఘాలకు సపోర్ట్ చేసినాం. కానీ మనకు ఒరిగిందేం లేదు. ఎప్పటికీ ఉన్నటువంటి సమస్యలైనటువంటి ఏకీకృత సర్వీస్ రూల్స్ కానివ్వండి, నగదు రహిత వైద్య కార్డులు కానివ్వండి, ఏదైనా సరే అన్ని పెండింగ్ సమస్యలే. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు, గురుకుల ఉపాధ్యాయులకు 010 వేతనాలు, తర్వాత వారికి వైద్య కార్డులు, వారికి ప్రమోషన్లు అన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఈ సంఘాలని, ఎమ్మెల్సీలని గతంలో నమ్ముకొని మనం మోసపోయినాం. తప్పకుండా మీ తరఫున పోరాటం చేస్తూ 5 రాష్ట్రాల్లో పాత పెన్షన్ ఇప్పించి ఇక్కడ పాత పెన్షన్ ఇప్పిపోతున్నటువంటి TSCPSU సంఘపక్ష కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవకు వెళ్ళి